జూనియర్ ఎన్టీఆర్ ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా అయితే కొన్ని ఊహాగానాలున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ అంటూ సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే వైపు సాగుతూ వస్తుంది. సినీ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నటువంటి ఊహాగానాలకు చెక్ పెట్టే విధంగా జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు ఎన్టీఆర్ టీం. అధికారికంగా కూడా స్పందిస్తూ పత్రికా ప్రకటనను కూడా విడుదల చేశారు ఎన్టీఆర్ టీం. జూలై 18న ఊరువాడ కార్యక్రమం పరిచయం చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఊరువాడ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన లక్ష్యాన్ని, ఆయన విజన్ ను జస్ట్ ప్రజలకు పరిచయం చేయబోతున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. అయితే పొలిటికల్ ఎంట్రీపై అసత్య ప్రచారాలు ఏమీ చేయవద్దు అంటూ కోరింది ఎన్టీఆర్ టీం. నేను రావాలనుకోవట్లేదు, నేను రాజకీయాలకి రావటం లేదు అని చెప్పేసి ఒక ఎన్టీఆర్ టీం అయితే, జూనియర్ ఎన్టీఆర్ అయితే రాజకీయాల్లోకి రావట్లేరు అని చెప్పేసి అయితే ఒక నోట్ను అయితే క్లియర్ గా రిలీజ్ చేసింది. మీరు ఒక వార్త ప్రచురించే ముందు కరెక్ట్ గా చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి, లేదంటే ప్రజలంతా కూడా అయోమయంలో పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ప్రజలందరూ కూడా మీరు ప్రచురించిందే నమ్మాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. అందుకనే ప్రజల్ని తప్పుదో పట్టించొద్దు, తప్పు ఆలోచన పెట్టుకునే విధంగా చేయొద్దు. సో మొత్తానికైతే ఒక ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్స్, ఎన్టీఆర్ యొక్క టీం అయితే రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రావట్లేరు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఈ అంశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరింత మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, ఆల్రెడీ ఎన్టీఆర్ యొక్క టీం అయితే ఒక నోట్ అయితే రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ అయితే రాజకీయాల్లోకి రావట్లేరు అని. అంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఫస్ట్ రావాలి అనుకొని తర్వాత డెసిషన్ చేంజ్ చేసుకున్నారా? నిజంగానే ముందు నుంచి ఆయనకు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఆశ లేదా? ఇప్పుడు నోట్ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, సడన్ గా స్టాప్ చేసుకున్నాడా రాజకీయాలకి రావద్దు అని చెప్పేసి? ముందు నుంచి రాజకీయాలకి రాకూడదు అని అనుకున్నారా? దీని గురించి డీటెయిల్స్ ఇవ్వండి ఒకసారి. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై గత వారం రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో విపరీతమైన ప్రచారం జరుగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నారు, జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులందరినీ ఏకం చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారంటూ గత వారం రోజులుగా అన్ని మీడియా ప్లాట్ఫామ్ లో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా లేదా అనే అంశాలపైన జూనియర్ ఎన్టీఆర్ టీం ఒక స్పష్టమైన ప్రకటన రిలీజ్ చేసింది. ఈ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇవన్నీ ఊహాగానాలు, ఒట్టి పుకార్లు మాత్రమే. ఒకవేళ ఏదైనా ప్రకటన ఉంటే సూటిగా స్పష్టంగా తెలియజేస్తామంటూ ఎన్టీఆర్ టీం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. రాజకీయ రంగ ప్రవేశం లేదు, రాజకీయాల్లోకి రావడం లేదు. జూలై 18వ తేదీన ఏదైతే ముందుగా రూపొందించుకున్న షెడ్యూల్ ప్రకారం, ఒక మాన్యువల్ ప్రకారం ఊరువాడ అనే ఒక ప్రోగ్రామ్ ను కండక్ట్ చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఆ ప్రోగ్రామ్ కు సంబంధించి, ఊరువాడ ప్రోగ్రామ్ కు సంబంధించి ప్రజలకు పరిచయం చేయనున్నారు, ప్రజల్లోకి విస్తృతంగా విజన్ ను పరిచయం చేయనున్నారంటూ ఎన్టీఆర్ ఒక లేఖ స్పష్టంగా రిలీజ్ చేసింది. మనకు లేఖ ఎక్స్క్లూజివ్ గా యూటీవీ స్క్రీన్ పైన కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే అటు ప్రధాన పార్టీలకు తీవ్రంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారం అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకు తగ్గట్టుగా ఎన్టీఆర్ అభిమానులు కూడా తమ నాయకుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం చేశారు. అందుకు తగ్గ ఏర్పాట్లు, కార్యాచరణ జరుగుతుంది అనే కోణంలో రెండు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి అధికారంలోని, అటు సీఎం చంద్రబాబు నాయుడు, ఇటు నెంబర్ 2 గా నారా లోకేష్ ఉన్నారు. అయితే రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా లేదా అనే అంశాలపైన ఇప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. కేవలం జూలై 18వ తేదీన జరగబోయే కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ మాత్రమే రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్టుగా జూలై 18న ఏర్పాటు చేయబోయే ఊరువాడ ప్రోగ్రామ్ కి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అఫిషియల్ హ్యాండిల్స్ నుంచి కూడా సమాచారం ఇస్తాం. ఎవరు తొందరపడి అసత్య ప్రచారం చేయొద్దు. ఇప్పటికే ఒక సమాచారాన్ని ప్రచారం చేసేటప్పుడు అందుకు బాధిత వ్యక్తులకైనా సమాచారం ఇచ్చిన తర్వాత సమాచారం ఇవ్వండి, ఓ క్లారిటీ తీసుకోండి. అసత్య ప్రచారాలను, పుకార్లను ప్రచారం చేయొద్దంటూ అటు మీడియా సంస్థలు కూడా వారు విన్నవించారంటే, ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం ప్రస్తుతానికి వాయిదా పడిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో ఏదైతే తమిళనాడులో విజయ్ ఏ విధంగా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళి
తర్వాత సేవా కార్యక్రమాలతో తన అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా ఎస్టాబ్లిష్ చేసిన ఘనత విజయ్కి దక్కింది. 2 ఏళ్ల కాలంలోనే విజయ్ అధికారంలోకి వచ్చారు. ఇలాగా ఒక ప్రణాళికాబద్ధంగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్లే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారాలపై తాత్కాలికంగా జూనియర్ ఎన్టీఆర్ టీం అయితే ఫుల్ స్టాప్ పెట్టింది. ఈ నెల 18న జరగబోయే కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా ఎన్టీఆర్ అఫిషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేస్తామంటూ ఒక ప్రకటన ఇచ్చింది ప్రియ. అయితే ఇప్పుడు ఈ ఊరువాడ ఏదైతే జూలై 18 తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమం ఊరువాడ, సో ఈ ఊరువాడ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమని చెప్తున్నారు? ప్రియ, ఇక్కడ ప్రధానంగా ఏ రాజకీయ నాయకుడు గాని ఏ సినిమా నటుడు గాని తాము రాజకీయ పార్టీ పెడుతున్నామంటూ నేరుగా ప్రకటన చేయదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం విజయ్ కూడా చూడొచ్చు. విజయ్ మొదట ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నారు, సేవా కార్యక్రమాలు చేశారు, తర్వాత రాజకీయ పార్టీ పెట్టారు. ఇక్కడ ఎన్టీఆర్ విషయాన్ని మనం ఒకసారి స్పష్టంగా గమనించవచ్చు. ఎందుకంటే తాను రాజకీయ రంగ ప్రవేశం చేస్తానంటూ ప్రకటన ఇవ్వలేదు. గతంలో టీడీపీలో ఆయన పనిచేశారు, టీడీపీతో అత్యంత సన్నిహిత సంబంధాలు. టీడీపీ తన తాత స్థాపించిన పార్టీ. అయితే గతంలో హోంమంత్రి అమిత్ షాతో కూడా ఆయన భేటీ అయిన పరిస్థితులు ఉన్నాయి. అయితే అవి రాజకీయ కారణాలు కాదు, కేవలం వ్యక్తిగత అజెండాతోనే సమావేశమయ్యారంటూ గతంలో కూడా ప్రచారం. ప్రస్తుతం ఊరువాడ సంబంధించిన ప్రోగ్రామ్ కు సంబంధించిన వివరాలు, వాటి వల్ల దాని విజన్ ప్రజల్లోకి ఎలా ముందుకు తీసుకెళ్లాలా అనే అంశాల పైన కూడా, ఏదైతే తాము రూపొందించిన కార్యక్రమం పైన కూడా ఓ క్లారిటీ ఇస్తాము. జూనియర్ ఎన్టీఆర్ ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన తర్వాత ప్రజల్లోకి ఆ కార్యక్రమాన్ని, ఆ విజన్ ను ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడానికి మాత్రమే ప్రథమ ప్రాధాన్యత అంటూ జూనియర్ ఎన్టీఆర్ టీం ప్రకటిస్తుంది. అయితే ఇక్కడ ఆ రాజకీయ కోణం ఉందా లేదా అనే అంశం మనం భవిష్యత్తులో చూడాలి. ప్రస్తుతం జరుగుతున్న ఊహాగానాలు, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఊహాగానాలకు కూడా ఎన్టీఆర్ టీం చెక్ పెట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఒక స్పష్టమైన ప్రకటన రిలీజ్ చేశారు. ఊరువాడ ప్రోగ్రాం మాత్రమే తమ ఎజెండా, వాటికి సంబంధించిన విజన్ ను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన ఉద్దేశం తప్పితే ఇక్కడ ఎలాంటి రాజకీయ ప్రకటన లేదు, రాజకీయాల ఎంట్రీ లేదు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకోవడానికి ఎన్టీఆర్ ఊరువాడ ప్రోగ్రాం కార్యక్రమాన్ని ఉపయోగించుకోనున్నారనే ఊహాగానాలు నడుస్తున్నాయి ప్రియ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. సో మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై జోరుగా కూడా సినీ రంగంలో కూడా జోరుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎంట్రీ అంటూ వినిపిస్తున్నటువంటి ఈ ఊహాగానాలన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఊహాగానాలకు చెక్ పెట్టే విధంగా సో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేసింది ఎన్టీఆర్ టీం. అధికారికంగా కూడా స్పందిస్తూ ఒక పత్రికా ప్రకటన అయితే ఎన్టీఆర్ టీం విడుదల చేసింది. అండ్ ఇంకొకటి జూలై 18 ఊరువాడ కార్యక్రమం ఏదైతే చేయబోతున్నారో జూనియర్ ఎన్టీఆర్, ఇది కేవలం లక్ష్యం, విజన్ కోసం మాత్రమే దీని ఉద్దేశం, అంతేకాని రాజకీయాల్లోకి రావాలని కాదు అని చెప్పేసి ఎన్టీఆర్ టీం అయితే క్లియర్ గా చెప్పేసింది. నేనైతే పొలిటికల్ ఎంట్రీ పై కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను, నేనైతే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వట్లేను, ఇవంతా ఊహాగానాలు మాత్రమే, అలాంటిది ఏదైనా ఉంటే మేమే చెప్తాం కదా అన్నట్టుగా ఒక ఎన్టీఆర్ టీం అయితే రాజకీయంలోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వట్లేరు అని చెప్పేసి అయితే క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు. మీరు మాత్రం అసత్య ప్రచారాలు చేయవద్దు అంటూ చెప్తూ అందులో కోరుకున్నటువంటి సిచ్యువేషన్ అన్నమాట.